కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తామని చెప్పి ఈ రోజు మేము పార్టీ పరంగానే ఇస్తామని చెప్తుంది. మనందరినీ మోసం చేయడానికి ఈ కుట్ర పన్ని బీసీలు ఎక్కడ సర్పంచులు అయితే, వార్డు మెంబర్లు అయితే, జెడ్పీటీసీలు అయితే, ఎంపీటీసీలు అయితే ఎక్కడ రేపొద్దున అసెంబ్లీలు పార్లమెంట్కి వస్తారో దుఃఖతోటి కుట్రతోటి మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. కాబట్టి బీసీ సోదరులారా, మనం అందరం గమనించి ప్రభుత్వం ముందు ఆర్కృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పారు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. మీరు ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు. అది కాకుండా కూడా పంపిన బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలల పైచిలుకున్నది కాబట్టి దాన్ని మాండమస్ పిటిషన్ వేయడం ద్వారా కూడా మీరు న్యాయపరంగా సాధించవచ్చని చెప్తే ఇవన్నీ పక్కన పెట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. బీసీలు ఎప్పుడు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనో టికెట్లు ఇవ్వాలనో చెప్పలేదు. ఇది మన జన్మ హక్కు. మన హక్కు ప్రకారం, చట్ట ప్రకారం మనం ఎంతో మనకంత కాబట్టి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా మన ఐకమత్యంగా తెలంగాణ ఉద్యమాన్ని జై తెలంగాణ అని గ్రామాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వినిపించినామో ఈ రోజు జై బీసీ నినాదం కూడా గ్రామాల నుంచి ఢిల్లీ దాకా వినిపించి మనం ప్రభుత్వం మెడలు వంచి మన డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులంతా కూడా భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే మనం బీసీని ఏం కోల్పోతున్నామో ముందు తీసుకెళ్లి మనం సాధించవలసిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ